నమస్కారం. వెల్కమ్ టు సీఎం టుడే. నేను సహస్ర. అహ్మదాబాద్ విమాన ప్రమాదం గురించి చెప్పక్కర్లేదు. ఈ ప్రమాద ఘటనలో ఎంతో మంది చనిపోయారు. అసలు దీనికి గల కారణాలేంటి? ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు? ఎవరో చేసిన తప్పుకి ఇంతమంది బాధ్యత వహించాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి, దీన్ని ఏ విధంగా లీగల్‌గా ప్రొసీడ్ అవుతారు? ఒకవేళ బాధిత కుటుంబాలకి నష్టపరిహారం ఎవరిస్తారు? ప్రభుత్వం తీసుకుంటుందా? ఎయిర్ ఇండియా తీసుకుంటుందా? ఈ లీగల్ ఇష్యూస్ అన్ని ఈరోజు మనం డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ అడ్వకేట్ యాకూబ్ అలీ గారు ఉన్నారు. మరి సార్‌ని అడిగి ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. మీరు యాజ్ ఎ సీనియర్ అడ్వకేట్ చాలా కేసెస్ చూస్తుంటారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ కేస్ అయితే చాలా డిఫరెంట్ కేస్ అని చెప్పాలి. ప్రపంచంలోనే ఒక అత్యంత దారుణమైనటువంటి ప్రమాదం ఏదైనా అంటే ఇదొక్కటి. అందులోనూ భారతదేశంలో చాలా ఏళ్ల తర్వాత ఇంత భారీ ప్రమాదం జరిగిందని అంటున్నారు కాబట్టి, మరి ఈ ప్రమాదానికి కారకులు ఒకవేళ నిర్లక్ష్యం అయ్యుంటే గనక, వాళ్ళకి ఏ విధంగా శిక్ష పడే ఛాన్సెస్ ఉన్నాయి? ఈ చనిపోయిన వాళ్ళకి ఎక్స్‌గ్రేషియా ఆల్రెడీ టాటా ఇన్స్యూరెన్స్ వాళ్ళైతే 1 సీఆర్ అయితే ఇస్తున్నామని చెప్పారు. మరి ప్రభుత్వం కూడా ఆ బాధ్యత తీసుకుంటుందా? ఎలా తీసుకోవాలంటారు ఈ కేస్‌నసలు? యాక్చువల్‌గా చూస్తే 1938 నుంచి 2025 వరకు 36 పెద్ద విమాన ప్రమాదాలు జరిగాయి. అన్నిట్లో కల్లా ఇది చాలా పెద్ద విమానం. హ్మ్. అయితే ఇంత పెద్ద ప్రమాదంలో వాళ్ళు ఒక ₹1,00,00,000 ఇవ్వడానికి ముందుకొచ్చారు. అయినప్పటికీ లీగల్‌గా చూసినట్లయితే ఇందులో లీగల్ కాంప్లికేషన్స్ ఏం చెప్తామంటే హ్మ్. ఇన్సూరెన్స్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఉంటాయి. వాళ్ళకు వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకుంటారు. హ్మ్. అలాంటి ఇన్సూరెన్స్ పద్ధతులు కొన్ని. హ్మ్. ఇందులో ముఖ్యంగా ఇన్వాల్వ్‌మెంట్ అంటే డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి. హ్మ్. నేషనాలిటీస్ వేరే జాతి చూసినట్టయితే 169 మంది మన దేశానికి చెందిన వాళ్ళున్నారు. హ్మ్. 53 మంది బ్రిటిష్ పౌరులున్నారు. 7 పోర్చుగీస్, ఒక కెనడియన్ కెనడా పౌరుడు. ఉన్నారు. హ్మ్. కాబట్టి డిఫరెంట్ పౌరులున్నారు. ఇది ఇప్పటి వరకు మార్కెట్‌లో చెప్పబడుతుండదు. వెరీ కాస్ట్‌లీయెస్ట్, చాలా కాస్ట్‌లీయెస్ట్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కొన్ని కంపెనీలు మొత్తానికి దివాలా తీసే పరిస్థితి ఏర్పడేటటువంటి పెద్ద ప్రమాదం ఇది. ఇప్పుడు ఇంతమందికి ₹1,00,00,000 అంటే దాదాపుగా 250,00,00,000 మాత్రం ఇయ్యాల్సిందే. దానికి టాటా రెడీగా ఉంది. టాటా రెడీగా ఉందా? టాటా రెడీగా ఉంది. టాటాకు ఇది కొత్త కాదు. హ్మ్. టాటా 2022లో టాటా గ్రూపు గవర్నమెంట్‌ని తీసుకున్నప్పటి నుంచి హ్మ్. దాదాపు నాట్ కరెక్ట్‌లీ చెప్తున్నా 4, 5 సార్లు ఇప్పటికి ఎన్నో సార్లు ఏవియేషన్ ఫైన్ కట్టింది. 30,00,000, 20,00,000 హ్మ్. ఇలాంటి ఫైన్ కడుతూనే పోయింది. అంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి విశ్వాసం ఉంది. ఎయిర్ ఇండియా అంటేనే అది చాలా చీపెస్ట్ క్వాలిటీ ఫ్లైట్. హ్మ్. అది డబ్బాగా ఉంటుందని. హ్మ్. ఇప్పటి ఫ్లైట్ కూడా మనం కారణాలు చెప్పలేము. ఎందుకంటే దానికి మనం చూసినట్టయితే ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అని హ్మ్. ఏఐఐబీ అది జరుగుతుంది. ఇంతవరకు జరిగిన ప్రమాదాలన్నింటిలో వాళ్ళు చర్యలు తీసుకున్నారు గానీ బయటికి ఏం చెప్పలేదు. హ్మ్. బయటికి చెప్పి ఎక్స్‌పోజ్ చేసినట్టయితే ఇన్సూరెన్స్ చాలా అవుతుంది. హ్మ్. ఒకవేళ తప్పిదం వల్ల జరిగితే ఎంతైతే ప్రకటిస్తున్నారో దానికి 3 రెట్లు చెల్లించాల్సిన అవసరం ఏర్పడుతుంది. హ్మ్. తప్పిదం జరిగిందని తెలిస్తే. తప్పిదం అంటే ఏదైనా ఇది ఫాల్ట్ హ్యూమన్ ఫాల్ట్ జరిగిందంటే. హ్మ్. ఎందుకంటే ఇక్కడ చాలా మేజర్‌గా చెప్పుకోవాల్సిందంటే ఒక ప్యాసింజర్ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు ట్రావెల్ అయ్యాడు. హ్మ్. ట్రావెల్ అవుతూ అతను చూశాడు. బటన్స్ పనిచేయటం లేదు. ఏసీ పనిచేయటం లేదు. హ్మ్. ఇవన్నీ కూడా అతను ఏం చేశాడు? ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. హ్మ్. అంటే పారిస్ నుంచి ఒకరోజు ముందొచ్చిన విమానాన్ని దాన్ని సెటప్ చేశారా లేదా? అంటే హ్మ్. నేను ఎవరిని బ్లేమ్ చేయటం లేదు. కానీ అది విమానం గిర్రున తిరుగుతూనే ఉంది. పెద్ద పెద్దది. మళ్ళీ అది కరెక్ట్‌గా ఉందా లేదా? హ్మ్. దానికి ఉన్నటువంటి లోపాలేమైనా ఉన్నాయా? చెక్ చేసి దాని ఫిట్‌నెస్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది చేశారా లేదా అనేది ఇన్వెస్టిగేషన్‌లో బయటపడుతుంది. కానీ ఇతను చూసిన తర్వాత ఏమీ పనిచేయటం లేదు. ఏసీ కూడా పనిచేయటం లేదు. హారిబుల్‌గా ఉంది. ఈ విమానంలో ఏదో లోపం ఉన్నట్లుందని ఒక కామన్ మ్యాన్. హ్మ్. అది వీడియో ఇప్పటికీ మనకు అవుతుంది. చాలా చాలా ఛానల్స్‌లో కూడా వచ్చింది. ఒక కామన్ మ్యాన్ ఎక్స్‌లో పోస్ట్ చేయగలిగాడంటే, ఇది చూస్తుంటే ఒక రకంగా ఆరోపించలే గాని నిర్లక్ష్య ధోరణి అనేది కనిపిస్తుంది ఇక్కడ. హ్మ్. యెస్. మీరన్నట్టు 3 రెట్లు ఎక్కువ ఇవ్వాల్సొస్తుందని అంటారు కదా! ఈ 3 రెట్లు ఎక్కువ ఎవరు బాధ్యత వహించాల్సి ఇప్పుడు ఉంటుంది? వాళ్ళు ఇన్సూరెన్స్ ఎవరు చేశారో ఆ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇవ్వాల్సొస్తది. హ్మ్. లేదా ప్రభుత్వం తరపున వాళ్ళు డిమాండ్ చేసి కోర్టులలో కేసేస్తే, వివిధ దేశాల్లో కేసేస్తే, ఈ దేశాలన్నిటిలో కేసేస్తే, హ్మ్. మనం కేసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఏర్పడుతుందనమాట. ఓకే. ఇండియాలోనే 169 అంటే ఇండియా చూసుకుంటుంది. మరి విదేశాంగులకి ఏ విధంగా నష్టపరిహారం ఇస్తారు? అక్కడ ప్రభుత్వానికైనా అంటే వాళ్ళకి మనం జవాబుదారీ కాబట్టి సో, విదేశీ పర్యాటకులకి ఎంత మేరకు నష్టం మనం నష్టపరిహారం వాళ్ళు ఇవ్వాల్సొస్తుంది? విదేశీ ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వితౌట్ ఇన్సూరెన్స్ ట్రావెల్ చేయరు ఎప్పుడైనా. ఈవెన్ వాళ్ళ లగేజ్‌ని కూడా ఇన్సూరెన్స్ చేసుకుంటారు. హ్మ్.
కాబట్టి వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకున్న డబ్బు ఎంతైతే ఇన్సూరెన్స్ చేసుకున్నారో దానికి ఇది ఫ్యాటల్ యాక్సిడెంటే కాబట్టి దానికి ప్రతి ఒక్కరికి లక్షల్లో మామూలుగా ఉంటుంది. మామూలుగా ఒక చిన్న ఫిగర్ చెప్తే ఏంటంటే అంచనా వేసినంతైతే ఇప్పటికీ ఈ కాస్ట్లియస్ట్ ఏవియేషన్ ఎస్టిమేషన్ ఎంత జరుగుతుందంటే 688 కోట్లకు పైగా ఎస్టిమేషన్ అవుతుంది. అంటే అన్ని కోట్లకు పైగా కూడా నష్టపరిహారం విదేశీయులకే వెళ్ళేలా ఉంది. 688 కోట్లు ఓన్లీ విదేశీయులకు. వాళ్ళ నెంబర్ చాలా తక్కువ ఉంది. మన వరకు వచ్చేంత వరకు ఇంకా 1,033.2 కోట్లు అంచనా వేస్తున్నారు. ఇద్దరి బాధ్యత ఉంది ఇక్కడ. ఏవియేషన్ వాళ్ళు దాన్ని చెక్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఏవియేషన్ ప్రభుత్వందే కదండి? కాదు, అంటే ఒకప్పుడైతే ప్రభుత్వం మొదలైనప్పుడు టాటానే మొదలైంది, మధ్యలో ప్రభుత్వం తీసుకుంది, మళ్ళీ తర్వాత టాటాకు 2022లో ఇచ్చేశారు. కాబట్టి ఆ టాటా గ్రూప్ యాజమాన్యం చంద్రశేఖర్ ఎవరు అనుకుంటారు, చంద్రశేఖర్ గారు ప్రకటించారని 1 కోటి రూపాయలు చొప్పున చెల్లిస్తాము అని. అది 1 కోటి రూపాయలు చొప్పున చెల్లించారు. దాంట్లో చెల్లింపులు లోపాయికాలు చాలా ఉంటాయి. డిఎన్ఏ టెస్ట్ చేస్తారు, వాళ్ళ డిఎన్ఏ వాళ్ళ నమూనాలు తీసుకుంటారు. కొన్ని శవాలు దొరకలే అనుకోండి, వాటి డిఎన్ఏలు ఏ బేస్లో తీసుకుంటారని. ఇది ఒక లాంగ్ బ్యాటిల్ అవుతుంది, లీగల్ బ్యాటిల్. మరి వీళ్ళంతా కోర్టుల చుట్టూ తిరగాల్సిందేనా? అంత సమయం పట్టకపోవచ్చు కోర్టుల చుట్టూ తిరగడానికి, కానీ ఈజీగానే. ఇప్పుడు అందులో చాలా విఐపీలు కూడా ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఎక్స్ చీఫ్ మినిస్టర్ కూడా కొన్నాడు. ఎక్స్ చీఫ్ మినిస్టర్, గుజరాత్ ఎక్స్ చీఫ్ మినిస్టర్, ఆయన కూడా అందులో ఉన్నారు. విఐపీలు కానివ్వండి, ఎవరి ప్రాణమైన ప్రాణమే. ఒక దూరం లాంగ్ రన్ కు వెళ్ళేటటువంటి ఫ్లైట్ లో ఇప్పుడు రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఒక ఎక్స్పర్ట్ ఏం చెప్తున్నా ఓవర్ వెయిట్ ఉందని. మొదటి నుంచి కూడా 30 kgs వెయిట్ ను ఒక స్టాండర్డ్ గా పెట్టారు. కొంతమంది డబ్బులు ఇచ్చి ఇంకా వెయిట్ తీసుకుంటుంది. ఆ ఓవర్ వెయిట్ జరిగిందని. ఆ తర్వాత విమానము నేరుగా వెళ్ళలేక ఏదో లోపం జరిగేసి పక్షులు వెళ్ళినప్పుడు 2 ఇంజన్లు ఉంటాయి. ఇది చాలా టెక్నికల్ గా నాకు తెలిసిన నాలెడ్జ్ కి 2 ఇంజన్లు ఉంటాయి. ఒక ఇంజన్ పాడైపోయినా ఇంకో ఇంజన్ పనిచేస్తుంది. స్వల్ప కాలంలోనే ప్రమాదం జరిగింది. టేక్ ఆఫ్ తీసుకున్న చాలా సెకండ్స్ లో ప్రమాదం జరిగింది. అంటే టెర్మినల్ క్రౌడ్ వాళ్ళకు ఏటీసీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛాన్స్ కూడా లేకుండే. కాబట్టి అంత తక్కువ సమయంలో జరిగింది అది. మరి విచిత్రంగా ఏంటంటే దాని ఈ రూల్స్ ప్రకారం పెద్ద పెద్ద బిల్డింగ్స్ చుట్టుపక్కల ఉండకూడదు. మరి అక్కడ ఎందుకు బిల్డింగ్స్ ఉన్నాయో తెలియదు. చాలా చోట్ల చూసినట్లయితే ఎయిర్పోర్ట్ ఆనుకునే పెద్ద పెద్ద బిల్డింగ్లు అవతరిస్తున్నాయి. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఇప్పుడు చనిపోవడం వేరు. పాపం మాయకులు వాళ్ళంతా పీజీ డాక్టరేట్ చేస్తూ పీజీ చేస్తున్న వాళ్ళు భోజనం చేస్తూ ఆ సంఘటన చూసినట్టయితే హృదయ విదాకారం ఉంటుంది. పాపం తింటూ అలాగే చచ్చిపోయారు. ఒకటిసారి అన్ఎక్స్పెక్టెడ్గా పడిపోయింది. సో ఇందులో లోపాలు ఏంటి అనేది తర్వాత ఉండి మరి మనము మన ఫ్లైట్లని ఏ విధంగా ఉంచుకుంటున్నాం, ఒక బ్రిటిష్ ఎయిర్వే లాగానో ఓ లుఫ్తానా లాగానో ఎందుకు మనం ఉంచుకోలేకపోతున్నాం, మనకున్న డ్రాబ్యాక్ ఏంటి? చాలా మంది అంటుంటారు, జోక్స్ వేస్తుంటారు, ఆత్మహత్య చేసుకోవడం కన్నా ఎయిర్ ఇండియాలో పోవటం మేలేదు. వాళ్ళని నేను విమర్శించలేదు, అంటే వాళ్ళ స్టాండర్డ్ను కరెక్ట్ చేసుకోమని చెప్తున్నాను. అవి డబడబా శబ్దాలు పైకి లేచి మళ్ళీ కిందికి దిగుతున్నప్పుడు చాలాసార్లు నేను మస్కట్ నుంచి రాలేను ఎయిర్ ఇండియాలో, కిందికి దిగినప్పుడు ఒకటేసారి నాకు జలధరిస్తుంది సౌండ్స్. అదే వేరే ఫ్లైట్లో ఒమానేర్లో వస్తాను, ఏమీ అనిపించలేదు. కాబట్టి మనము ప్రాణాలతో అక్కడ ఎస్కేప్ అయ్యే పరిస్థితి ఏమీ లేదండి. బస్సులో పోతే దొరుకుతాము, బోట్లో పోతే దీనికి ఈద కొట్టుకుంటూ వస్తాము, కానీ ఇక్కడ వేరే ఛాన్సే లేదు. వాళ్ళ పాపం మాడిపోయారు, చిన్న చిన్న పిల్లలు. ఓ ప్రెగ్నెంట్ లేడీ ఆల్సో ఇస్ దేర్. సో ఇంతటి పెద్ద ఘాతుకం జరిగిందంటే ఇది దీంట్లో ప్రభుత్వం ఏం చేయాల్సిందంటే ఏం జరిగినా తప్పైనా ఏమైనా సరే వాళ్ళు డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా జరిగింది డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఈ విధంగా జరిగింది, దీనికి మేము బాధ్యత వహిస్తున్నాం, దీనికి తీసుకుంటాం. దట్ ఈస్ ద మోరల్ రెస్పాన్సిబిలిటీ. రైట్ సార్, థ్యాంక్ యూ, చాలా విషయాలు తెలియజేశారు.